ఆర్యన్ ఈ మూవీలో కిల్లర్ పేరు నారాయణ. ఇతను ఒక రైటర్. తను చాలా క్రైమ్ అండ్ థ్రిల్లర్ స్టోరీస్ని రాస్తాడు. తన బుక్స్కి కావాల్సిన స్టోరీస్ కోసం చాలా కష్టపడేవాడు. ఎంతలా అంటే తను కొత్తగా రాయబోయే ఆర్యన్ అనే బుక్ కోసం 10 సంవత్సరాల టైం తీసుకొని కంప్లీట్ చేస్తాడు. అయినప్పటికీ తన టాలెంట్ని ఎవరు గుర్తించరు. దాంతో డిప్రెషన్లోకి వెళ్తాడు. అప్పుడే తన భార్య కూడా చనిపోతుంది. ఈ కిల్లర్కి ఒక కొడుకు కూడా ఉంటాడు. అతని పేరే సూర్య. కానీ సూర్య తన నాన్నని పట్టించుకోడు. అలా ఒంటరైన నారాయణ సైకోలా మారుతాడు. నెక్స్ట్ సీన్లో ఒక టీవీ ఛానల్ యాంకర్ అయిన నయనాని చూస్తాం. నయనా వల్లే ఆ టీవీ ఛానల్కి టీఆర్పీ ఎక్కువగా వస్తుంది. తను చాలా టాలెంటెడ్. అయితే నయానా ఒకసారి మినిస్టర్ అయిన అశోక్ని ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తుంది. అతను వస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలో నయానాకి అర్థం కాదు. కానీ తన ఫ్రెండ్ హరి మాత్రం ఈ మధ్యనే కైలాష్ అనే హీరో చాలా పాపులర్గా ఉన్నాడు సోషల్ మీడియాలో, అతన్ని ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్తాడు. నయానా కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత సీన్లో కైలాష్ ఇంటర్వ్యూకి వస్తాడు. ఇతను సినిమాలో హీరోగా ఉంటాడు. కానీ సినిమా పేరుతో అమ్మాయిలను వాడుకునేవాడు. ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడే నారాయణ కూడా వస్తాడు. అతను కైలాష్కి గన్తో షూట్ చేస్తాడు. ఆ తర్వాత తన స్టోరీని అందరికీ చెప్తాడు. ఇదంతా లైవ్ జరుగుతూ ఉంటుంది. అయితే నారాయణ ఇలా చెప్తాడు, ఇంకో 5 రోజుల్లో 5గురిని చంపేయబోతున్నానని. చంపే గంట ముందు ఆ విక్టిమ్ పేరు చెప్తాను, మీకు వీలైతే కాపాడుకోండి అని చెప్తాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ కబీర్ అతని నుండి లోపల ఉన్న వాళ్ళని కాపాడాలని వస్తాడు. కానీ మొదటిలోనే నారాయణ గన్తో తనే కాల్చుకొని చనిపోతాడు. అందరూ షాక్ అవుతారు. మరోవైపు హీరో నందిని చూస్తాం. ఇతనికి కొన్ని సంవత్సరాల ముందే మ్యారేజ్ అవుతుంది. కానీ తన భార్య అనిత మాత్రం తనకంటే తన డ్యూటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని నందితో విడాకులు కావాలని కోర్టుకి వెళ్తుంది. నంది కూడా డివోర్స్కి సరే అని చెప్తాడు. జడ్జి వాళ్ళకి డివోర్స్ ఇప్పిస్తుంది. అయితే నెక్స్ట్ సీన్లో నారాయణ కేసుని నంది తీసుకుంటాడు. నారాయణ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటాడు. అయితే కిల్లర్ చెప్పినట్టే తను చనిపోయినప్పటికీ తను ముందుగా రికార్డ్ చేసుకున్న వీడియోని రిలీజ్ చేస్తాడు. అందులో మొదటిగా చంపేది అశోక్ అనే పేరు చెప్తాడు. నంది అశోక్ ఎవరని కనిపెట్టడానికి ట్రై చేసినప్పటికీ దానికంటే ముందే అశోక్ చనిపోతాడు. ఎలా అంటే అశోక్ ఒక ఎక్స్ సోల్జర్. తనకు కొడుకు ఉన్నప్పటికీ అతను పట్టించుకోడు. అశోక్ ఒంటరిగానే ఉంటాడు. కానీ తను రోజు రాత్రి ఒక టెలిఫోన్ నుంచి తన మనవరాలతో మాట్లాడడం కోసం 8 గంటలకి కాల్ చేస్తాడు. అక్కడే కిల్లర్ బాంబు పెట్టి ఉంటాడు. అవతలి వైపు కాల్ లిఫ్ట్ చేయగానే బాంబ్ యాక్టివేట్ అయి పేలిపోతుంది. రెండో విక్టిమ్గా రెజియా పేరు చెప్తాడు కిల్లర్. కానీ పోలీసులు తనను కూడా కాపాడారు. నిజానికి రెజియా ఒక క్లాసికల్ డ్యాన్సర్. తను వేసుకునే మేకప్లో పాయిజన్ కలుపుతాడు. అలా తను కూడా చనిపోతుంది. మూడో విక్టిమ్గా యువరాజ్ పేరు చెప్తాడు. చెప్పిన గంటలోనే తను కూడా చనిపోతాడు. నాలుగో విక్టిమ్గా ఆశ. తను కూడా చనిపోతుంది. ఎవరిని కాపాడలేకపోతున్నా అని నంది ఎమోషనల్ అవుతాడు. ఎలాగైనా ఆ 5వ విక్టిమ్నైనా కాపాడుకోవాలనుకుంటాడు. నెక్స్ట్ వీడియోలో కిల్లర్ నళిని అని పేరు చెప్తాడు. అయితే నంది నళినిని మాత్రం కిల్లర్ చేసిన ప్లాన్ నుండి చావనివ్వకుండా సేవ్ చేస్తాడు. మొత్తానికి ఆ హత్యలు ఆగుతాయి. అయితే కిల్లర్ చెప్పిన వాళ్ళల్లో అందరూ మంచి వాళ్ళే. అందరూ కుటుంబం నుంచి వేరుగా ఉంటూ సమాజానికి మంచి చేయాలనుకునే వాళ్ళే. కానీ వాళ్ళని ఎవరూ గుర్తించరు. వారి చావుతో అందరూ వాళ్ళ గురించి తెలుసుకోవాలని కిల్లర్ వాళ్ళని టార్గెట్ చేస్తాడు. ఈ విధంగా ఈ సీన్తో మూవీ ఎండ్ అవుతుంది.